నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో ప్రేమ్సాగర్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న శంకర్ నేత్రాలయ కంటి వైద్య శిబిరాన్ని శనివారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా పీఎస్ఈఎస్ చైర్మన్ రాధాకృష్ణన్ నాయుడు, టీడీపీ నాయకులు, పాఠశాల విద్యార్థులు, స్కూల్ సిబ్బంది, శంకర్ నేత్రాలయ సిబ్బంది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రేమ్సాగర్ రెడ్డి ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుని 50 ప్రైమ్ హాస్పిటల్ను స్థాపించడం జరిగిందన్నారు. ప్రేమ్సాగర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో తాను చదువుకున్న పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించడం జరిగిందని, ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రేమ్సాగర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో ఉన్నత స్థాయిని అధిరోహించాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, శంకర్ నేత్రాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిడిగుంటపాలెం రావడం, ఐ క్యాంప్ శంకర్ నేత్రాలయతో కలిసి మన ప్రేమ్సాగర్ రెడ్డి గారు ఎక్కడో అమెరికాలో ఉండి ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాడని, క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేయించుకోవాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. సో పల్లెటూర్లలో, స్పెషల్గా పల్లెటూర్లలో వాళ్ళు పోయి నెల్లూరు పోవడం లేదా ఇంకెక్కడికన్నా పోయి చేయించుకోవాలన్నా ఖర్చు కూడా ఎక్కువ. అదే ఇంటి ముందుకు వచ్చింది. ఇంటి ముందు శంకర్ నేత్రాలయ వల్ల బస్సులు వచ్చి ఉండే, డాక్టర్లు వచ్చి ఉన్నారు మద్రాసు నుంచి, ఆపరేషన్లు ఇక్కడనే చేస్తున్నారు. ఫర్దర్గా దాదాపు ఒక 1000 పేషెంట్లు నాకు తెలిసి ఇప్పుడు దాకా అవుట్ పేషెంట్లు కానీ ఇన్ పేషెంట్లు కానీ ఒక 1000 మందిని చూసినట్టున్నారు ఇక్కడ. దాంట్లో 125 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళల్లో దాదాపు ఇప్పుడు 25 ఆపరేషన్స్ ఆల్రెడీ పూర్తయినాయి అంట. ఒక బ్యాలెన్స్ కూడా ఇంకా 2 రోజులు ఉంటున్నారు, 3 రోజులు ఉంటున్నారు. 10వ తేదీ దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. సో ఎంతమందికి చేయగలిగితే అంతమందికి చేసి మిగతా వాళ్ళకి ఒక లెటర్ ఇస్తున్నారు, చెన్నై రమ్మని. శంకర్ నేత్రాలయ చెన్నైలో జరుపుతారు. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఇక్కడికి రావడం నేను కారణం, ప్రైమ్ హాస్పిటల్స్ అని అమెరికాలో 1980లో పోయి ఈ గ్రామాల్లో చదువుకొని గ్రామం నుంచి పోయిన వ్యక్తి దాదాపు 15 రాష్ట్రాల్లో, అమెరికాలో రాష్ట్రాల్లో 55 హాస్పిటల్స్ స్థాపించి 60,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చున్నాడు. అంత గొప్ప వ్యక్తి. నేను ఆయన మీద ఉండే అభిమానం, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, ప్రేమ్సాగర్ రెడ్డి గారి హాస్పిటల్స్ ఉన్నాయంట సార్, ఇట్లా యూనివర్సిటీస్ ఉన్నాయి, మా కొడుకో లేకపోతే మా అల్లుడో ఇట్లా అమెరికాలోనే ఉన్నారు, వాళ్ళు కొంచెం అక్కడ సీట్ ఇప్పింది సార్ అని. కొంతమంది ఇండియా నుంచి పోయి అక్కడ ఉన్నవాళ్ళు ఉద్యోగాల కోసం కానీ ఇట్లా నా దగ్గరికి చాలామంది తీసుకొస్తుంటారు. నేను ఇంట్రెస్ట్ తీసుకొని మన జిల్లా వ్యక్తి, మంచి వ్యక్తి, దాన ధర్మాలు చేస్తుంటాడు. ఇప్పుడే చూశాను, స్కూల్ కూడా ఆయన కట్టించిందే, ఇది కూడా ఆయన కట్టించిందే. ఇవన్నీ చేసే వ్యక్తి కాబట్టి నాకు అభిమానం. నేను అమెరికాకు పోయినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నాడో అక్కడికి పోయి ఆయన కూడా కలుస్తుంటాను. ఇక్కడి నుంచి మనం పంపించిన వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు ఇచ్చున్నారు, అట్నే అడ్మిషన్స్ కూడా ఇచ్చున్నారు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ అభిమానంతో మనం ఇక్కడ ఉండి ఆయన ఊరిలో ఇటువంటి కార్యక్రమం చేపిస్తుంటే కనీసం మనం వచ్చి చూడాలని వచ్చిన లేదంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే
నాకు తెలియదు అసలు ఇంత ఇది అసలు బయట తెలుసని కూడా తెలియదు. నేను ఇప్పుడు మన పెట్టుకుంటా టెంపుల్ కాడ ఈరోజు చక్రస్థానం అంటే చక్రస్థానంలో మునిగి ఆ కోనేరు మేము కట్టించాము కాబట్టి మునిగి పూజ చేసుకొని లేట్ అవుతుంది 2 గంటలకు ఇది క్లోజ్ అయిపోద్ది అంటే నేరుగా అట్టే వచ్చాను. ఎందుకంటే ఇది చూడాలని చాలా సంతోషం. ఈ గ్రామం నిజంగా కూడా అదృష్టం. అటువంటి మంచి వ్యక్తి ఎక్కడో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు. విలేజ్ డెవలప్మెంట్కి 10 crores ఇచ్చాడంట. ఎంత గొప్ప వ్యక్తి. ఎక్కడో ఉండి మళ్ళీ తిరిగి వచ్చేది కూడా ఏం లేదు, ఇక్కడికి ఈ ఊరికి రాడు, కానీ అంత చేశాడంటే ఎంత గొప్ప వ్యక్తో. ఆ గొప్ప వ్యక్తి కాబట్టే ఈరోజు ఇక్కడ వచ్చింది. నన్ను ఎవరు పిలవలేదు, ఎవరు చెప్తే కాదు, నాకుండే అభిమానం తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి అత్యంత ప్రియంగా వారితో పాటు వారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు, నెల్లూరు అంటే ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దినటువంటి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంతమ్మ గారికి సందర్భంగా మా పాఠశాల తరఫున డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి ట్రస్ట్ తరఫున ఈ గ్రామం తరఫున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా మా ప్రేమ్సాగర్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఈరోజు రావడం ప్రోత్సహించడం మాకు ఇంకొంచెం సంతోషదాయకం ఉంది. వేలాది మంది ఈరోజు కంటే ఆపరేషన్ కోసం స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకుని నిన్నటి నుంచి ఆపరేషన్ జరుగుతున్నాయి. మీరు మిమ్మల్ని వ్యక్తిగతంగా మేము చూస్తున్నాం కాబట్టి చిన్నవారిగా చూస్తున్నాం. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు మంచి విద్యాదాతగా వ్యవహరిస్తున్నారు, ఆధ్యాత్మిక ప్రచారకర్తగా వ్యవహరిస్తూ నెల్లూరు జిల్లాలో మీరు చేయని సేవా కార్యక్రమాలు లేవు. ఎంతో నీళ్లు కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తే, ఎన్నో ఉద్యోగ మేళాలు ఇస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఎంతో మంది విజయవంతులు చేశారు. మీరు ఈరోజు మా గ్రామానికి రావడం నిజంగా సంతోషదాయకం. మా ప్రేమసాగర్ మనసంతా కూడా ఇక్కడ ఉంది. మీరు అడుగు పెట్టడానికి ఆయన సమాచారం వెళ్ళిపోయింది. చాలా సంతోషం సార్. మాకు ప్రేమసాగర్ రెడ్డి గారు రాలేదు ఈ కార్యక్రమానికి అనుకున్నారు, కానీ మీరు రావడం ద్వారా ఇంకొంచెం మాకు ప్రేమసాగర్ రెడ్డి గారు ఆనందదాయకం. కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో మంది కంటి చూపుతో ఈరోజు వెళుతూ ఉన్నారు. మాకు చాలా సంతోషదాయకం. కాబట్టి మా పిల్లలను ఉద్దేశించి మీరు ఒక శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.